అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీమన్నారాయణ. అమ్మ, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి రావడం? లాలాపేట్. లాలాపేట నుంచి ఇంత ఈడికి వస్తుర్రా? ఓకే. ప్రతి శనివారం వస్తారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం అన్న. ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపించింది? నాకైతే అంటే నార్మల్గా భజనలు అంటే నిద్ర అది అని అంటారు కదా, ఓకే. అట్లా ఏం లేదు. ఫుల్ ఎంజాయ్ ప్లస్ మంచిగా అన్నం పాడినం, మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. తాడువన్ హనుమాన్ టెంపుల్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అందరికీ భజన హనుమాన్ చాలీసా మయమర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు. సో మేము ఏం అడుగుతున్నాం అంటే తల్లి, ఇప్పుడు ఇక్కడ అయ్యింది కదా, భాగ్యనగరం మొత్తం ఇదే విధంగా ప్రతి శనివారం ప్రతి హనుమాన్ టెంపుల్లో జరిగితే ఎలా ఉంటుంది, దానికి మన వంతుగా మనం ఏం చేయాలి అనేది మా ప్రయత్నం అన్న. ఎగ్జాక్ట్లీ అన్న, నేను కూడా వచ్చేటప్పుడు మా తమ్ముతో అదే అన్న. ఈ టెంపుల్ అనే కాదు, మన తెలంగాణ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్లో కూడా ఇట్లనే భజనలు చేస్తే మన హిందూస్ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది అన్న. అక్కడ ఉంటుంది మన దేవుడికి మనం ప్రయారిటీ ఇచ్చినాం అనుకో, మనం ఆయనకి ఇంత చేస్తే మనకి ఇంత చేస్తాడు ఆయన. హనుమంతుడు. జై శ్రీరామ్. అట్లా ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు జరగాలంటే ప్రతి గుడికి పోయి మనం ఏం చేయాలి, ఆ ఏరియాలు ఏం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక్కొక్క ఏరియా ఇప్పుడు కుకట్పల్లి ఉన్నది, మల్లాపల్లి ఉన్నది, మెదిపట్నం ఉన్నది, అట్లా చాలా లాలాపేట ఉన్నది. ఇప్పుడు మీ ఏరియాలలో వాళ్ళు ఏం ఇనిషియేటివ్ తీసుకుంటే అక్కడ ఏరియాలలో హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది? అంటే నాకంతా ఎగ్జాక్ట్గా తెలియదు అన్న. ఇప్పుడు నార్మల్గా రిలీజియన్ గొడవలు అవన్నీ ఉంటాయి కదా, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇట్లా విడిపోకుండా అందరం ఒకటై ఉంటే అప్పుడు మనని అంటే ఉండరు. మనం వాళ్ళకి ఫేవరిజంగా ఉండొచ్చు, వాళ్ళు మనకి ఇంకా ఫేవరిజంగా ఉండొచ్చు. ఒక్క చోట కానీ శనివారం కానీ వారంలో ఒక్క రోజన్నా కానీ గుడికి టైం ఇచ్చి ప్రతి ఏరియాలో అందరం సంఘటితం అయితే మనం ఎన్నో సాధించవచ్చు, ఐక్యంగా ఉండొచ్చు అని సిస్టర్ చెప్పడం. అవునమ్మా? ఎస్ అన్న. అందరు దేవుళ్ళు వేరే వేరే కాదు, అందరు దేవుళ్ళు ఒకటే. మనుషులు ఒక్కరు మారితే జై శ్రీరామ్. జై శ్రీరామ్.